అందరికీ నమస్తే. రేషన్ కార్డుల పంచాయతీ ఇస్తే ఇచ్చినట్టు కాదు, ఇవ్వకపోతే ఆపినట్టు కాదు. కానీ ఓ పంచాయతీలు కూర్చున్నారు. ఇప్పటికే 2 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. మీకు తెలుసు కదా, అప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు, తర్వాత మొన్న గ్రామ సభల్లో తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ సేవల్లో మీ సేవల్లో పోయి అప్లికేషన్లు ఇవ్వండి, మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటారు, వెబ్సైట్ ఓపెన్ చేసినాం, అది ఏదో కథలు చెప్పారు. తీరా చూస్తే కొంతమంది పోయి ఈ సేవల కాడ పోయారు, మేము అప్లై చేసుకుంటామని. పోతే అసలు వెబ్సైట్ ఓపెన్ చేస్తలేదు, పని చేస్తలేదు, అసలు మాకేం తెలియదు అని చెప్పి మీ సేవ వాళ్ళు చెప్పారు. చెప్తే వాళ్ళు వచ్చారు, ఇదేంది మరి గవర్నమెంట్ అప్లై చేసుకోమన్నది, మళ్ళీ ఇదేంది అని అన్నారు. అసలు దీని వెనుక ఏం జరుగుతుంది, రేషన్ కార్డుల వ్యవహారంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, చెప్తుంది, ఏం చేస్తుంది అని చెప్పే కన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలబడండి. సిగ్నల్ టీవీని కొంతమంది పడరాని వాళ్ళు సిగ్నల్ టీవీ పైన యూట్యూబ్కు కంప్లైంట్ చేస్తున్నారు. దీనిలో ఏదో కంటెంట్ అంటే నేను చెప్పేదంట హరాజ్ చేసేటట్లుందట. అంటే దీనిలో వచ్చే కంటెంట్ అంతా కూడా హరాస్మెంట్ ఉందంటే, జనాలకు సంబంధించిన ఇష్యూస్ చెప్తే వీళ్ళకి హరాజ్లా కనిపిస్తుంది గవర్నమెంట్కి. కాబట్టి వీళ్ళకి అనుబంధంగా ఉండే ఎవరో వేరే దేశాలలో సిగ్నల్ టీవీ మీద యూట్యూబ్కు కంప్లైంట్ చేస్తున్నారు, స్ట్రైక్ ఇస్తున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద కొట్టండి, ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా కొట్టండి, మీ మద్దతు సిగ్నల్ టీవీకి తెలపండి. ఇక నేను మిగతా విషయాలని చెప్తే, ఇప్పటికే 2 సార్లు రేషన్ కార్డుల అప్లికేషన్ తీసుకున్నారు. ఇయ్యాలి ఇస్తాం, రేపిస్తాం, ఈ పండుగ ఆ పండుగ, ఆదివారం అమాస పున్నం అని ఇప్పటిదాకా తీసుకొచ్చిండ్రు. ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలే, ఇంకా ఎవ్వరికి ఇవ్వలే. మండలంలో ఒక ఊరు వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు కదా, ఆ ఊరిలో కూడా ఉత్త పేపర్లు ఇచ్చారు. రేషన్ కార్డులకు పేపర్లు ఇవ్వడం మీద నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే మీరు ఇవాళ పైసలు ఇయ్యారు, రేపో ఎల్లుండో ఎప్పుడో వాళ్ళు భూమి చూపించినాడు, ఈ స్కీమ్ మళ్ళా డబ్బులు ఇచ్చినాడు, వాళ్ళు మొత్తం చదువుని చేసినాడు, ఇస్తారు. రేషన్ కార్డులకు పేపర్లు ఇచ్చుడు ఎందుకు? రేషన్ కార్డు ఇస్తే అయిపోయాయి కదా. రేషన్ కార్డులు కూడా ఊరూలో తిరిగి మంత్రులే ఇవ్వాలన్నా? రేషన్ కార్డులు ఊరూలో మంత్రులు తిరిగి ఎమ్మెల్యేలు తిరిగి ఇవ్వాలన్నా? అవసరం లేదు కదా. అప్లై చేసుకున్న వాళ్ళు అప్రూవల్ అయిపోతే పోయి ఈ సేవ కాడ తీసుకుంటారో, లేకపోతే ఎంఆర్ ఆఫీస్ కాడ చెప్తారో, సివిల్ సర్వీస్ ఆఫీస్ కాడ చెప్తారో, ఏడు చెప్తారో తీసుకుంటారు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? ఇప్పటికే 2 సార్లు అప్లికేషన్ తీసుకొని మళ్ళీ రీసెంట్గా నిన్న మొన్న మళ్ళీ మీరు అప్లై చేసుకోండి, మీరు మళ్ళీ పోయి ఎక్కడ మీ సేవ సెంటర్కి పోయి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అని పుకారు లేపారు. ఆ పుకారు లేపింది పేపర్ వాళ్ళు, టీవీలో కాదు, గవర్నమెంటే పుకారు లేపింది. చేసి అందరూ ఎగబడిపోయినరు, పని చేస్తలేదు. తర్వాత ఇంకొక పుకారు తీసుకొచ్చారు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తలేదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం పడుతున్నది, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదని చెప్పేసి కొత్త పుకారు తీసుకొచ్చిండ్రు. ఈ పుకారు ఎక్కడి నుంచి వస్తాయంటే, కొన్ని అనుబంధ ఛానల్స్ ఉంటాయి వీళ్ళకు, ఆ ఛానల్స్లో వీళ్ళు చెప్పే వార్తలు తప్ప వేరే రావు, జనాలకు సంబంధించిన ఏం రావు, దాన్ని లేస్తారు. ఏయంగానే ఎలక్షన్ కమిషన్ స్పందించింది, మాకేం సంబంధం లేదు, మేము చెప్పలేదు, అసలు రేషన్ కార్డులు ఆపమని మేము చెప్పలేదు, మాకు సంబంధం లేదని వాళ్ళొక వివరణ ఇచ్చారు. ఇచ్చే వరకు ఇప్పుడు వీళ్ళకు గొంతుల పచ్చేలుగా పడ్డాడు అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు, మేము అదిగా చెప్పింది, మీరు ఈ సేవల కొత్త రేషన్ కార్డు కోసం కాదు, ఏమైనా పాత రేషన్ కార్డులో ఉంటే వాళ్ళు పోయి ఏమైనా పేరు మార్పులు కరెక్షన్ ఒకటి చేసుకోవచ్చు, అంతవరకే ఏం చెప్పినారు. అట్లాంటి వాళ్ళు కూడా లక్షల మంది మన దగ్గర, వాళ్ళు కూడా పోయారు మీ సేవకు. పోతే అసలు వెబ్సైటే ఓపెన్ అవుతలేదు, ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతలేదు, ఏ వెబ్సైట్ ఓపెన్ అవుతలేదు, ఏమీ లేదు, మొత్తం డ్రామా. అంటే జనాలను బిజీ చేయడం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, రేపో మాపో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. ఆ 42% రిజల్ట్ తీరకపోయినా వీళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు జనాలందరినీ బిజీ చేయాలి. ఆ బిజీలో భాగంగా ఈ సేవల చుట్టూ మీ సేవల చుట్టూ తిప్పాలి. ఇస్తురు ఏదో రేషన్ కార్డులు ఇస్తురని జనాలలో ఒక అది లేపాలన్నమాట. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. నిన్న ఎవరో ఒక మినిస్టర్ అంటున్నాడు, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇవన్నీ నిరంతర ప్రక్రియ అంటే ఇప్పుడు ఇవ్వాలి కదా, ఈ క్షణంకెళ్ళే ఉండాలి, ఇప్పుడు ఇవ్వాలి, కొద్దిసేపైనకి ఇవ్వాలి, రాత్రికి ఇవ్వాలి, పొద్దుగాలు ఇవ్వాలి, ఎప్పుడన్నా ఇవ్వాలి. నిరంతర ప్రక్రియ అంటే అంతే కదా. మరి ఇప్పుడు ఎందుకు పని చేస్తలేదు? నిరంతర ప్రక్రియ అంటే ఇప్పుడు అప్లికేషన్ తీసుకోవాలి కొత్త రేషన్ కార్డుల కోసం. పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు మేము ఈ రేషన్ కార్డులకి వెళ్ళి విడిపోయినాం, మాకు ఇద్దరికి 2 రేషన్ కార్డులు కావాలంటే ఇప్పుడు చెయ్యాలి. అవేం లేవు కదా, ఇప్పుడు చేస్తున్నారు. ఎక్కడన్నా ఎవరు చేస్తలేరు కానీ ఉత్తగా తప్పించుకోనికి చెప్పేది నిరంతర ప్రక్రియ. పోయి మీ సేవల చూడు తిరగమని చెప్తారు, ఆడ వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకోరు, ఆడ అసలు వాళ్ళకి వెబ్సైటే ఓపెన్ లేదు, గవర్నమెంట్ తాళం వేసుకొని పెట్టుకున్నది. అది రోజు ఉండాలి, నిజంగా కూడా నిరంతర ప్రక్రియ ఉండాలి. ఈరోజు పెళ్ళైంది ఒక ఆయనకి, ఓ ఇంట్లో, ఆయన 1 రోజుల తర్వాత ఆయన కొత్త రేషన్ కార్డు తీసుకోవాలి, అంత ఫెసిలిటీ ఉండాలి. అది నిరంతర ప్రక్రియ అంటే దానికి అర్థం అది.
అంతేగాని మళ్ళీ మనం చెప్పినప్పుడే, మళ్ళీ మీరు టెంట్ వేసుకొని కూర్చున్నప్పుడే, మళ్ళీ మనం ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడే, మళ్ళీ ఏదైనా జనవరి 26 వచ్చినప్పుడే అంటే కుదరదు. రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వరా జనానికి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే రేషన్ కార్డుల విషయంలో జనమంతా ఎదురు చూస్తూ ఉన్నారు. జనానికి ఇవ్వలే, ఇప్పటివరకు కూడా ఇవ్వలేవు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కరికి ఇవ్వాలి. అంతకుముందు గవర్నమెంట్ 6 లక్షల మందికి ఇచ్చినామని చెప్తున్నారు. ఇంకా చాలామంది ఆశావాళ్ళు ఉండి అంతకుముందు గవర్నమెంట్లో కూడా. అప్పుడు కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి రాలే ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో వస్తుందని కూడా ఈ గవర్నమెంట్ కూడా సుక్కబెట్టింది. ఇంకా వీళ్ళు మొత్తానికే ఇవ్వాలి. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలి ఎవరికి. అసలు రేషన్ కార్డులు రావు, ఆ రేషన్ కార్డులకు సన్నబియ్యం రావు, అట్లా అయిపోయింది. రెండూ లేవు. రేషన్ కార్డుల విషయంలో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా సరే క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దాగుడు మూతలు ఎందుకు జనాలతోన, పేదలతోనే దాగుడు మూతలు ఎందుకు? ఉన్న రేషన్ కార్డులు 90 లక్షలు, కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇస్తారంటే చెప్పరు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ దగ్గర 12 లక్షలు 13 లక్షలు అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ ప్రజాపాలన దరఖాస్తులు ఎడుగునేవో తెలియదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని వద్దా చెప్పరు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు రాకపోయిన వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి అది చెప్పరు. ఇప్పుడు కొంతమందికి పేర్లు రాలే, అప్లై చేసుకున్న వాళ్ళే మొన్న గ్రామ సభలు చూస్తే వాళ్ళ పేర్లు లేవు. మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ కాదా, వాళ్ళకు అర్హత ఉన్నా ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళు ఇంకొకసారి అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకేమైనా వేయాలన్నా, ఏదో ఒకటి చెప్పాలి కదా. కానీ రేషన్ కార్డుల విషయంలో గవర్నమెంట్ ఆడుతున్న దాగుడు మూతని జనం గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే మూసి పెట్టుకున్నారు. ఎట్లా మూసి పెట్టుకున్నారు. కానీ ఇస్తున్నామని ఇడి తిప్పి ఆడి తిప్పి ఇవ్వకుండా రోజుకో మాట పూటకో మాట ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు రేషన్ కార్డుల విషయంలో. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.